దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ది ఎక్సలెంట్ మినిస్ట్రీ ప్రేమ సహవాసం తరపున మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో చిన్న వాక్యం చదువుకుందాం. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నువ్వు నన్ను చేర్చుకుందువు. కీర్తనల గ్రంథం 73వ అధ్యాయము 25వ వచనంలో మరి పరిశుద్ధాత్మ తండ్రి ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆత్మ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చదవబడిన వాక్య భాగం ద్వారా నీ ప్రజల్ని దర్శించండి, బలపరచండి, ఐక్యపరచండి, మహిమ పొందమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవటం ఎంతో సంతోషకరంగా ఉంది. మరి దావీదు అంటూ ఉన్నాడు, నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. కాబట్టి దేవుడు దేని ద్వారా నడిపిస్తాడు అంటే అనేక రకాలైన నడిపింపులు ఉన్నాయి ఆత్మీయ జీవితంలో. అయితే ఆలోచన చేత ఆయన నడిపిస్తాడు. సరైన ఆలోచన, సరైనటువంటి వాక్య ధ్యానం చేసే వారికి మాత్రమే దొరుకుతుంది. కాబట్టి ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో నేను గడుపుతూ ఉన్నప్పుడు, ఆయన సన్నిధాన వర్తనరాలిగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి మరి ప్రేమైన తల్లుల ప్రార్థనా బృందాన్ని ఏర్పరచమని ఆయన ఇచ్చినటువంటి ఆలోచన బట్టి సరిగ్గా కేవలం 12 మందితో మాత్రమే ఈ యొక్క కేవలం ప్రార్థన చేయగలిగే వారు మాత్రమే, చిన్నపిల్లలు ఉండటానికి అవకాశం లేదు. ఎందుకని అంటే కేవలం భారంతో ఒకే మనసుతో కలిసి అందరము ఐక్యతగా ప్రార్థన చేయాలి అన్న ఆలోచన. యేసుప్రభు వారు అంటారు కదా, యెరూషలేములో ఆయన సంచరిస్తూ ఉన్నప్పుడు, సిలువను మోస్తూ ఉన్నప్పుడు, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకండి, మీ కొరకు మీ బిడ్డల కొరకు ఏడవండి అని. మరి దేవుడు గత 5 నెలలు మనల్ని కాపాడాడు. ఈ 6వ మాసము జూన్ మాసంలో ఎంతో పోరాటంతో కూడుకున్నటువంటి మాసం. ఎందుకని అంటే ఈ నెలలో ఉండేటువంటి ఆలోచనలు, ఈ నెలలో ఉండేటంత భారం తల్లిదండ్రులకి మరి ఏ నెలలో కూడా అంతగా ఉండదు. ఎందుకని అంటే స్కూళ్ళు తెరుస్తారు, కాలేజీలు తెరుస్తారు, యూనివర్సిటీలకు వెళ్ళాలి పిల్లలు. మా పిల్లలు కూడా మరి పెద్ద పాప యూనివర్సిటీలో చదువుకుంటా ఉంది, చిన్న పాప BDS కాలేజ్లో డెంటల్ కాలేజ్ చదువుకుంటా ఉంది. కాబట్టి ఎంతో భారంతో కూడుకున్నటువంటి హృదయాలతో ప్రతి తల్లి తండ్రి ఉంటారు. కాబట్టి మరి తండ్రులకి అంత అవకాశం ఉండదు. కాబట్టి మరి ముఖ్యంగా నాకు నా అనుకూలతను బట్టి స్త్రీలతోటి తల్లులతోటి కలిసి ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసుకోవాలి. మనందరం కలిసి మన బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. కాబట్టి దేవుడు ఆయన ఇచ్చిన ఆలోచన చేత మరి ప్రేమైన తల్లులుగా ప్రార్థించే తల్లులను ఏమనాలి అంటే వాళ్ళకి ఏమి ఇచ్చినా కూడా రుణస్థులమే. కాబట్టి వారి కొరకు ఏమి కూడా ఇవ్వలేనటువంటి వారమే. ఆయనను దేవుడు ఏమైనా ఆయన సిద్ధపరుస్తాడు. ఆయన ప్రేమించే వారి కొరకు తప్పకుండా ఈ ప్రార్థనా బృందంలో కూడుకొని మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఉదయకాలం పూట పెడుతూ ఉన్నా కానీ కొంతమంది టెన్షన్తో వచ్చి ప్రార్థన చేయలేనటువంటి రొప్పుతా వస్తూ ఉన్నారు హడావిడిగా. కాబట్టి ఆ హడావిడి జీవితం కాకుండా మధ్యాహ్నం అయితే ప్రశాంతంగా అన్నీ ముగించుకొని 3 గంటల నుండి మనం 5 గంటల వరకు కరెక్ట్గా ప్రార్థన చేసి మనము తర్వాత ఏదైనా మనము రిఫ్రెష్మెంట్ తీసుకొని సెలవు తీసుకుందాము. ఈ విషయాన్ని గమనించండి. దేవుడిచ్చినటువంటి ఆలోచనని కొనసాగించాలన్న ఉద్దేశంతో దేవుడు ఆ దినం కూడికని ఆశీర్వాదకరంగా జరిగించేలాగా, మహిమకరంగా జరిగించేలాగా మరి గ్రూప్లో ఉన్నవారు కానీ, యూట్యూబ్ చూస్తున్న వారు కానీ తప్పకుండా మీరు ఈ ప్రార్థనా బృందంలో పాల్గొని ప్రార్థన చేసి ప్రతి అవసరతని అక్రతని మనం పరిశుద్ధాత్మ తండ్రికి తెలియచేద్దాం. ఆయన తప్పక మన భారాలని తీసివేసేటువంటి గొప్ప దేవుడు. ఆయన మన కొరకు గొప్ప ద్వారాన్ని తెరిచి ఉంచి ఉన్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేసి ఆ ద్వారాన్ని మనం కనుగొందాం. తప్పక దేవుడు మీ బిడ్డల జీవితాల్లో, మనందరి బిడ్డల జీవితాల్లో ఆయన అద్భుతాలు, ఆశ్చర్యాలు చేయబోతూ ఉన్నాడు. కలిసి ప్రార్థన చేయటంలో, ఈ ప్రార్థనా బృందంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు గొప్ప సమృద్ధిని కుమ్మరించబోతూ ఉన్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా, విత్తబడినటువంటి వాక్య భాగము నీ ప్రజల హృదయాల్లో ఫలింపచేయండి. యూట్యూబ్ చూస్తున్న వారిని, గ్రూప్లో ఉన్న వారిని కూడా నాయన మీరు దీవించండి. అద్భుతాలు, ఆశ్చర్యాలు నీ ప్రజల జీవితాల్లో జరిగించండి. బిడ్డలకు కావలసిన సర్వ సమృద్ధిని మీరు అనుగ్రహించండి. గొప్ప మహిమను నాయన నీ ప్రజలు చూచినట్లుగా మీరు కార్యం జరిగించండి. అయ్యా, మరి ఈ యొక్క మాటలు విన్న తోడనే నీ ప్రజల జీవితాలలో గొప్ప ఆశ్చర్య కార్యాన్ని మీరు జరిగించి నీ ప్రజలకున్న ప్రతి భారాన్ని ఎగరగొట్టి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నీ ఉద్దేశములు సఫలపరచునని మీ లేఖనం నెరవేర్చి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, చిల్డ్రన్ మిషనరీగా పనిచేస్తూ ఉన్నటువంటి
మరి మన సహోదరి గ్రూప్లో ఉన్నటువంటి జోస్ఫిన్ ఆంటీ గారు మన మధ్యలోకి శనివారం ప్రియమైన తల్లి ప్రార్థనా బృందంలో ఆమె మనకి ఇక్కడ వాక్యోపదేశాన్ని చేయబోతూ ఉన్నారు. తనే ఈ కూడికని లీడ్ చేయబోతూ ఉన్నారు. ఇంకా ప్రభు సన్నిధి మినిస్ట్రీస్ నుంచి సహోదరి రూతు, అదేవిధంగా స్థానిక సంఘ కాపరులు కూడా మన మధ్యలోకి రాబోతూ ఉన్నారు. కాబట్టి అవకాశం ఉన్న వారందరూ కూడా ముందుగానే వచ్చి దైవ సన్నిధిలో పాలుపంపులు పొందవలసిందిగా, దేవుడిచ్చేటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవలసిందిగా ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నా. మరొకసారి అందరికీ ది ఎక్సలెంట్ మినిస్ట్రీ ప్రేమ సహవాసం తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మే గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్.